గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారన్న. ప్రత్యేకించి నాతో చెప్తున్న మంది చాలా మంది అంటే, అయ్యగారు మీ యొక్క వాగ్దానం విన్న వెంటనే వాక్యాలు సందేశం విన్న తర్వాత చాలా మందికి నేను షేర్ చేస్తున్నా. దాదాపు ఒక 20 మందికి 30 మందికి షేర్ చేస్తాను. మంచిదండి, మీరు వినడమే కాదు ఇతరులకి షేర్ చేయండి. ఆ మేలు మీరు కూడా అనుభవించండి. ఆ ఆశీర్వాదాలు మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా మనం చేస్తున్నాను. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకార ధర్మము చేయ మర్చిపోకుడి. ప్రియులారా, దేవునికి ఇష్టమైనది ఉపకార బుద్ధి. అంటే ఎవరైనా మనకి మేలు చేస్తే వారిని మర్చిపోకూడదని దేవుడు అంటున్నాడండి. కాబట్టి చాలా మంది మేలు పొందుకుంటారు. ఒకవేళ ఆ మేలు మనం ఎవరి ద్వారా అయితే పొందుకున్నామో ఆ వ్యక్తులు మనం మర్చిపోకూడదు. వాళ్ళకి తిరిగి మనం ఉపకారం చేయాలండి. కాబట్టి నా పట్ల మా అమ్మమ్మ గారు, నేను చిన్నప్పుడు అమ్మ నన్ను పోగొట్టుకున్నప్పుడు మా అమ్మమ్మ గారు నన్ను పెంచారు. కొద్దిగా నా పట్ల ఆమె ఆ దినాల్లో నా కోసం కష్టపడ్డారండి. అది నేను పెరిగిన తర్వాత నిజంగానే నేను ఉపకార బుద్ధి, కృతజ్ఞత హృదయంతో ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నేను సేవలో ఎంత బిజీగా ఉన్నా కూడా నెలకు 1-2 సార్లు వెళ్ళి ఆమెను చూసి ఆమెతో సమయం గడిపి ఆమెకి అన్నీ తీసుకువెళ్ళి ఇచ్చేవానండి. అలాగనే ఆమె చేసిన మేలును మర్చిపోకుండా ఆమెకి కృతజ్ఞత చెప్తుండేవాడిని. కాబట్టి మన జీవితంలో ఎవరైతే మనకు ఉపకారం చేశారో వాళ్ళని మర్చిపోకూడదు. ఒకవేళ మీ పరిధిలో ఎవరైనా మీకు ఉపకారం చేశారా, ఒకవేళ మీ ఉద్యోగంలో దేవుడు ఎవరి ద్వారా మీరు సహాయం చేశారా, వాళ్ళని మర్చిపోకండి. లేదా కష్టంగా ఉన్నప్పుడు ఆర్థిక సహాయం చేశారా, వాళ్ళని మర్చిపోకండి. వాళ్ళకి ఉపకార బుద్ధి అంటే కృతజ్ఞతగా వాళ్ళకి మరి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి కలిసినప్పుడు అయ్యా పలానా రోజు నాకు సహాయం చేశారు కాబట్టి ఎప్పుడు నేను మర్చిపోను, థ్యాంక్స్ అండి అని ఒక థ్యాంక్స్ చెప్పండి. నిజంగా వాళ్ళు సంతోషపడతారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. ప్రార్థించేద్దాం. మహాగణుడా, ఉదయకాలం వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ కృపించండి. ప్రాముఖ్యంగానైనా యవన దశలో ఉన్న బిడ్డలనైనా చెడు మార్గంలో వెళ్లకుండా అయా వారు చదువుల్లో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎదుగో తండ్రి, ఎంతో మంది నా ప్రభా రక్షణ లేని వారికి రక్షణ దయచేయని ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రత్యేకించిన తండ్రి ఆకలితో అలమటిస్తున్న బిడ్డలకి ఉదయకాలం ఆహారం దయచేయని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి నైనా యేసయ్య రక్తం ద్వారా స్వస్థతను దయచేయన ప్రభా. సమాధానం, నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా ఉన్న వారికి అయా నీవే మనశ్శాంతిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. అయా, ఇప్పుడు ఉదయకాలం వాగ్దానం వింటూ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి అయా మీ కనికరి ఉంచి నేను ఆర్థిక సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.